నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో వరుస పెట్టి పలు కీలక అంశాలపై చర్చ. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ ఫైర్. అహంకారానికి ఫ్యాన్ షర్ట్ వేస్తే జగన్ లాగే ఉంటుందని ఆగ్రహం. పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వైనాట్ 175 అని 11కు పడిపోవడంతో జగన్ కు మతి భ్రమించిందని ఆగ్రహం. ఇవాళ 2 కీలక సమావేశాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజకీయ పరిణామాల గురించి హోంమంత్రి అమిత్ షాతో చర్చించామని తెలిపారు. ఎన్డీఏ మున్ముందు ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై చర్చ జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్ గురించి చర్చించామని తెలిపారు. భూములకు సంబంధించి కంప్యూటరీకరణలో కొన్ని సమస్యలు వచ్చాయని తెలిపారు. గతంలో అధికారులు నాయకులు కలిసిపోయారని, ప్రైవేటు భూములను బలవంతంగా 22E చేర్చారని అన్నారు. అటవీ భూములు కూడా ఆక్రమించారని, గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును విజయవంతంగా అమలు చేశారు. ఏపీ శాసనసభ మండలి ముందుకు ఈ బిల్లు వచ్చింది. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును త్వరగా ఆమోదించాలని కోరామని ఆయన చెప్పారు. Today, 3 crucial meetings I had. One is Home Minister. Regularly, I used to brief him politically what is happening. This is a regular meeting in between 2 parties. While discussing, we had some more interactions. AP Land Grabbing Prohibition Bill. This is there are people to, sometimes they are for the last 5 years we had so many problems. Today single largest problem for me is petitions and land grabbing. In computerization there is a problem, checks and balances are not there. Then naturally by taking shelter, leaders and administration colluded. By forcibly private lands are included in 22A. If they accept to give them is the distress price, then they will delete and take over. This type of, even in the name of house sites also, so much of land they have grabbed, even forest land, and so many ways of land grabbing. We want to go very firmly with a demonstrative effect. That's why this bill, AP Land Grabbing Prohibition Bill, even Gujarat they have executed very well. Even Andhra Pradesh we have passed in the Assembly and Council. Now it has come to Delhi for approval. I request it to clear at the earliest. In this bill, both on urban and rural lands are included, and also the burden of proof of concept will be on grabber. Earlier government has to do, and now they have to prove it. They are not grabbed that land, so that is one pending. We request him. Prevention of activities of bootleggers, dacoits, drug offenders, gundas, immoral trafficking, all of offences. There is one act, Land Grabbers Bill Act, that also PD who can book cases against them. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు జగన్ ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వారు పార్టీకి వచ్చిన సీట్లు మెజార్టీని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. 11 సీట్లకే పరిమితం కావడం పైన, అలాగే సొంత వారే ఆయన నమ్మకపోవడం పైన జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ కు చట్టాలు ఉల్లంఘించడం అలవాటే కాబట్టి తాము కూడా చట్టం ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంటున్నారంటూ విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలవకుండా సభకు వస్తానట్లుగా జగన్ వితండవాదం ఉందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి మెజారిటీకి భయపడి హడావుడిగా బెంగళూరు నుంచి వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ బెంగళూరు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడని ఎద్దేవా చేశారు. జగన్ 40 లక్షల ఉద్యోగాలు ఎవరికి కల్పించారో, ఎక్కడ కల్పించారో సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. జగన్ చేసిన విధ్వంసం వల్ల పడిపోయిన రాష్ట్ర ఆదాయాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామంటూ వెల్లడించారు. సజ్జల స్క్రిప్ట్ పంపిస్తుంటే మండలిలో అది చదవడం తప్ప బొత్స చేతులు ఏముందంటూ నిలదీశారు. 3 రాజధానులపై జగన్ స్టాండ్ ఏంటో పాపం బొత్స ఏం చెప్పగలరని ఆక్షేపించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత? మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి.
అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం నిజంగానే చాలా చాలా బాధాకరం. మీడియా మిత్రులు మీరు అందరూ ఒకటి గమనించాలి, రోడ్లపైన పోలీసుల సంఖ్య తగ్గింది, పోలీసులు పెద్ద కంపట్ల, పరదాలు లేవు. ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు. ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన హక్కులు ఉన్నాయి, ఆ హక్కులను వినియోగించుకోవచ్చు, హౌస్కి రావచ్చు, ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు. కానీ నిన్న ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారో ఆయన భయం పట్టుకుని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. 2 రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు. నాకు ఎలాంటి డౌట్ వద్దు మీకు, కరెక్ట్గా 2 రోజులు ఉంటే 2 రోజుల తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోతాడు. సో రమ్మని చెప్పండి, ఆయన్ని రమ్మని చెప్పండి. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇమ్మంటారు ఆయనకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి, అందుకే అన్ని కేసులు ఆయన పైన. ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది? పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా 10% ఉండాలి అని చెప్తుంది. మళ్ళీ ఆయనే గతంలో చెప్పాడు కదా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఆ గతంలో ఆయనే చెప్పాడు కదా, ఒక 4-5 ఎమ్మెల్యేలు లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పాడు కదా. రమ్మని చెప్పండి సార్. ఐ థింక్ రోల్ 11 వాళ్ళకి కేటాయించాం. రోల్ 11లో కరెక్ట్గా 11 మంది కూర్చోవచ్చు. రమ్మని చెప్పండి, చర్చిద్దాం. వాళ్ళకున్న సంఖ్య ప్రకారం, అంటే ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం టైం వస్తుంది అని మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడొద్దన్నారు? ఈరోజు ప్రతి సభ్యుడికి స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు, డిప్యూటీ స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు. నోరుంది కదా అని జగన్ ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వైనాట్ 175 అని ఎగిరిన మనిషి 11కు పడిపోవడంతో మతి భ్రమించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. తాడు బొంగరం లేని పార్టీ వైఎస్ఆర్సీపీ అని దుయ్యబట్టారు. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అధికారంలో ఉండగా వర్క్ ఫ్రం హోం ముఖ్యమంత్రిగా ముద్రపడిన వ్యక్తి కాస్త ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు వ్యక్తిగా మారారని ఎద్దేవా చేశారు. జగన్ కోడికతికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని తాము అనలేక కాదని, కానీ తమకు సభ్యత ఉందని తెలిపారు. తన ప్రజా జీవితంలో 1 రూపాయి అయినా ఇచ్చి దాతగా జగన్ నిలబడ్డారా అని నిలదీశారు. కానీ పవన్ కళ్యాణ్ వేలాది మందికి సొంత డబ్బుతో ఆర్థిక సహాయం చేశారని గుర్తు చేశారు. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది యువత కాదా అని, సూపర్ 6 గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని తేల్చి చెప్పారు. మాటకు కట్టుబడి ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయడం జగన్ కు అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు పెట్టి వెళ్లిపోయిన వ్యక్తి ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిజాయితీగా ఒక్కరోజైనా జగన్ పనిచేశారా అని ఆయన ప్రశ్నించారు. మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినాయి. మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు. వైనాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతి సీమితం పోయినట్టుంది. ఆయనకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టేటస్, ఈజ్ అ పోస్ట్. దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయాల్లో లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనూ అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం, జనసేన పార్టీ నుంచి తాడు బొంగరం లేని పార్టీ ఇది. ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు. లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఎల్లకాలం అతనే అధ్యక్షుడని ఒక సభ ఏర్పాటు చేసి వారి తల్లిని పక్క దించేసి ఇతను ప్రకటించుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది. అటువంటి సిస్టమే లేదు, అటువంటి ప్రొసీజరే లేదు. మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? అది ఆ విధానం కాదని
ఆ రోజు చురకలు వేసింది. అందుకనే అంటున్నాను నేను, ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి. అసలు సూపర్ 6 గురించి నీకు మాట్లాడే అర్హత ఏదైనా అడుగుతున్నాను నేను. ఈయన రైతుల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు శాసన మండలిలో కూడా ప్రతిపక్ష నాయకులు ఇతర సభ్యులు మాట్లాడారు. చాలా ఆశ్చర్యం కలిగించింది. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. మీరు అనే ప్రతి మాటకి కట్టుబడి ఉండాలి. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట. ఇప్పుడు మీరు 175 నుంచి 11కు దిగిపోయారు కాబట్టి మీరు బురజల్లే కార్యక్రమం చేపడుతున్నప్పుడు మేమే ప్రభుత్వంలో వచ్చినాక ఆశ్చర్యపోయాం. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు రైతులను ఎంత మోసం చేశారు. కష్టపడి అహర్నిశలు కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో రైతులు ధాన్యం మీకు అమ్మితే 1674 కోట్ల రూపాయలు మీరు బాకీలు పెట్టి వెళ్ళిపోయారు. గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి కాస్త ఈ రోజున వర్క్ ఫ్రమ్ బెంగళూరు శాసనసభ్యుడిగా తయారయ్యాడు. శాసనసభకు వచ్చి మీరు మాట్లాడాలి కదా ప్రజల సమస్యల పైన. ఆ బాధ్యత లేదా మీకు? నోరు ఉంది కదా అని నేను దాకా అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అయినా నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలో చంద్రబాబు నాయుడు భాగస్వామ్యం అయితే కర్త కర్మ క్రియ జగనే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి దోషమెత్తారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని స్పష్టం చేశారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాస్తారా అని ఆమె ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ పై పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకున్నది మీరు కాదా అంటూ నిలదీశారు. నాడు ప్రధానమంత్రికి రాసిన లేఖలోనూ 41.15 మీటర్లకు నిధులు విడుదల చేయాలని కోరింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్దాలు చెబుతూ మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తుందంటూ విమర్శించారు. 41.15 మీటర్ల ఎత్తు 30,436 కోట్ల బడ్జెట్ అంచనాలు కేంద్ర ఆమోద ముద్ర వేస్తూ 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు కడతామని అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వం చెప్తున్నవి అవాస్తవాలు కాదా అంటూ షర్మిల ప్రశ్నించారు. ఎత్తు తగ్గింపు విషయం అవాస్తవం అయితే దానిపై కేంద్రంతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. జగన్ ఇంకా భ్రమలోనే బతుకుతున్నాడని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అన్నారు. జగన్ కి ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన తీరు మారటం లేదని మండిపడ్డారు. పేదల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ కు లేదని స్పష్టం చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పెరిగితే సహించలేదంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే జనసేన నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక దీనిపై మనతో మాట్లాడటానికి విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత మైండ్ కూడా పోయిందనేసి ఇవాళ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఆ హోదా, ఇంట్లో నుంచి బయట వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఒక ఆర్థిక నేరగారుడిగా, ఒక ఆర్థిక టెర్రరిస్ట్గా అలవాటు పడిపోయి ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం ప్రజలు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది, ఆ హోదా కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అసలు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. వై నాట్ 175, 151 దేవుడి స్క్రిప్టు, ఆ స్క్రిప్టు ఈ స్క్రిప్ట్ అని చెప్పేసి విర్రవీగిపోయాడు. ఇవాళ 11కి కూర్చోబెట్టారు ప్రజలు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్ష హోదా నెక్స్ట్ ఎలక్షన్ తెచ్చుకోండి. ఎవరు వద్దన్నారు? ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి గెలిపించారు. వచ్చి రండి, అసెంబ్లీకి రండి, ప్రజా సమస్య పోరాటం చెయ్యి, ప్రతిపక్ష హోదా తెచ్చుకో. నువ్వేది పవన్ కళ్యాణ్ గారిని తిడుతానో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిడుతానో నీకు హోదా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీ అహంకారాన్ని, నీ యొక్క సైకోయిజాన్ని, నీ హిట్లర్ పరిపాలనని, నీ అరాచకత్వాన్ని, నువ్వు చేసినటువంటి ఆర్థిక నేరాలన్నీ చూసి ప్రజలు ఈ రాష్ట్రంలో నువ్వు ఉంటే పనికిరావు, నిన్ను ఉంచినా ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తావు, నువ్వు అసలు పరిపాలన పనికిరావు, నువ్వు మార్చాల్సింది క్యాండిడేట్లు కాదు, మారాల్సింది నువ్వు. ఒక మంచి వ్యక్తిని ఎలా చెప్పాలంటే కనక సింహాసనం ఉన్న సునకం కూర్చొని పెడితే
తన బుద్ధి మారుతుందా? పాముకు పాలు పోసి ఎన్ని రోజులు పెంచినా కూడా అది మళ్ళీ కాటేయడం చూస్తుంది. అలాగే నీకు ఎంత చెప్పినా ఏం చెప్పినా నీ బుద్ధులు మారవు కాబట్టి ప్రజలు నిన్ను అక్కడ కూర్చొని పెట్టారు, చెప్పారు, చూశారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్పారు, వినలేదు. సో నిన్ను ఎక్కడ కూర్చొని పెట్టాలి అక్కడ కూర్చొని పెట్టారు ప్రజలు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి లేకపోతే అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్య మీద పోరాటం చేసి తెచ్చుకోవాలి తప్ప నువ్వేదో వీరుడు శివుడు అనుకుంటే ఆ ఉన్నది కూడా బాధ్యత అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ మీద ఇంకోసారి విమర్శలు చేస్తే ప్రజల్లో తిరిగే పరిస్థితి కూడా నీకు ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. బుద్ధి తెచ్చుకొని శుభ్రంగా అసెంబ్లీలో కూర్చొని ఒక సామాన్య వ్యక్తి కూర్చొని ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని ప్రజలు గ్రహించి నీకు బుద్ధి వస్తే ఈసారైనా సరే ఆ డిపాజిట్లు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే అవి కూడా రావని తెలియజేస్తున్నాం. సరే, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎంత సమయం అయితే కేటాయించాలో తనకి కూడా అంత సమయం కేటాయించాలని కూడా ఒక వ్యాఖ్య చేశారు. అలా చూస్తారు. ప్రతిపక్ష హోదా ఉంటే కేటాయిస్తాం ఖచ్చితంగా. నీకు ఎక్కడుంది ప్రతిపక్ష హోదా? 11 సీట్లకి ఎలా వస్తుంది? ఎలా కేటాయిస్తారు? ఏ విధంగా కేటాయించాలి? ఒకసారి రా అసెంబ్లీకి వస్తే తెలుస్తుంది నీ పరిస్థితి. నీ యొక్క ఆర్థిక సామ్రాజ్యం బయటపడుతుందని, నువ్వు చేసిన దోపిడీలు భయపడతాని భయపడి ఇవాళ ఏదో రాందాన్ని వస్తుందని మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి ఏదో ఇవ్వలేదని ఒక క్రియేట్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తున్నావు తప్ప నీకు ప్రజలు ఇవ్వడానికి నీకు అందరికీ తెలుసు. ప్రజలను కూడా నీకు రాదు ప్రతిపక్ష హోదా. కేవలం రాకుండా ఏదో ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వం మీద నిందేసి ప్రజలకు వెళ్ళాలని చూస్తున్నాడు అన్న విషయాన్ని ప్రజలు కూడా గ్రహించారు. నువ్వు తల కిందకి కాలు పైకెత్తినా కూడా నీకు ప్రతిపక్ష హోదా రాదు. సార్, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఎలా చూస్తారు? పెద్ద కామెడీ అది. అదే మెంటల్గా కొంచెం అప్సెట్ అయినట్టున్నాడు పాపం. ఎవరు చేస్తారు అంటే నువ్వు 151 గెలిచిన రిగ్గింగ్ జరిగిందా అంటే మీకేస్తే మాది రిగ్గింగ్ జరగలేదు అంటే మెంటల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నాము. హాస్పిటల్కి చూపించుకొని కొంచెం అసెంబ్లీకి వస్తే కొంచెం రిలాక్స్ దొరుకుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని చెప్పి కూడా ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ అయితే చెప్తున్నారు. ముందు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడితేనే ఇటు సమస్యలు తీరుతాయని చెప్పి కూడా ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం నుంచి. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పెదవుటుపల్లిలో సిడ్నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ మార్గరెట్ రిటైర్డ్ ఎంఈఓ ఆధ్వర్యంలో ఎల్కేజీ నుండి 6వ తరగతి విద్యార్థుల చేత సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడ్నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ శాంతి సిడ్నీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని విషయాల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తారు. మా ఎల్కేజీ యూకేజీ టీచర్స్ అయితే ఇంకా స్కూల్కి వచ్చిన దగ్గర నుండి లాస్ట్ మినిట్ వాళ్ళు బస్సు ఎక్కి ఇంటికి చేరారు అనే వరకు కూడా వాళ్ళ గురించి కేర్ తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా గమనించే ఉంటారు. సమయం అని అసమయం అని కాకుండా వాళ్ళకి ఫోన్స్ కూడా చేస్తూ ఉంటారు కదా. మీకు ఇప్పటికే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాము. అలాగే పై క్లాసెస్ కూడా ఈ సంవత్సరం అయితే మరి 6th క్లాస్ వరకు కొనసాగింది. నెక్స్ట్ ఇయర్ 7th క్లాస్ కూడా ఉంటుంది. ఇక్కడ 7th క్లాస్ తర్వాత కూడా రికగ్నిషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ వరకు ఉండాలని, మంచి స్కూల్గా ఈ స్కూల్ డెవలప్ చేయాలని మరి శాంతి మేడం యొక్క ఆకాంక్ష. మీరందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం. సిడ్నీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెదౌట్పల్లి నందు స్థాపించి 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మేము 2nd యాన్యువల్ డే జరుపుకుంటున్నాము. పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ ది ప్లేసెస్ ఫ్రమ్ గన్నవరం టు వీరప్రేనిగూడెం అండ్ ఇన్ అండ్ అరౌండ్ ప్లేసెస్ హ్యావ్ కమ్ టు సీ ద ప్రోగ్రామ్. ఇట్ వాజ్ అ గ్రాండ్ సక్సెస్. ఈ స్కూల్ నందు ఎల్కేజీ నుండి 6th క్లాస్ వరకు క్లాసెస్ జరుగుతున్నవి అండ్ 6th నుంచి ఇంకా అలాగే ఈ స్కూల్ ప్రమోట్ అవుతుంది. ఈ స్కూల్ జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. గత 15 ఏళ్లుగా నగర ప్రజలకు రంజాన్ మాసంలో నాణ్యత, రుచితో కూడిన హలీం అందిస్తూ వస్తున్నామని జెడ్ఎస్ హలీం సెంటర్ నిర్వాహకులు భాషి తెలిపారు. ఈ ఏడాది కూడా తమ కస్టమర్స్ కోసం స్టాల్స్ ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ వచ్చే హలీంతో పాటు మరిన్ని రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలని కోరారు. రంజాన్ మాసం సందర్భంగా పంజాబ్ సెంటర్లో ఎంతో పేరుగాంచిన జెడ్ఎస్ హలీం సెంటర్ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భాషి మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా నగర ప్రజలకు రంజాన్ మాసంలో నాణ్యత, రుచితో కూడిన హలీం అందిస్తూ వస్తున్నామని చెప్పారు.
ఈ ఏడాది కూడా తమ కస్టమర్స్ కోసం స్టాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రతి ఒక్కరు వచ్చి హలీంతో పాటు మరిన్ని రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలని కోరారు. హలీం అనేది ఇమ్యూనిటీ పెంచడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మంచి పోషక ఆహారమని అన్నారు. తమ స్టాల్లో కేవలం హలీమే కాకుండా రుచికరమైన బిర్యానీ, వివిధ రకాల చికెన్, స్నాక్స్, కబాబ్స్, ఐస్ క్రీమ్స్ లభిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ స్టాల్కు వచ్చి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు రంజాన్ మాసం స్టార్ట్ అయిపోయింది. హిందూ ముస్లిం సోదరులందరికీ పండగ వాతావరణం కనిపించేది రంజాన్. ఇవాళ నుంచి కరెక్ట్గా ఒక నెల పాటు, రంజాన్ నెల స్టార్ట్ అయిన ఒక నెల పాటు ఇక్కడ జడ్డనెస్ బాషీ హలీం అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. పంజాబ్ సెంటర్ వంటోని ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో రావాల్సిందిగా జడ్డనెస్ బాషీ హలీం ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ హలీం అనేది పౌష్టిక ఆహారం, సంవత్సరం ఒక నెల దొరికిద్ది. బిర్యానీ అనేది ప్రతి హోటల్స్ లో, ప్రతి ఏరియాలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటుంది. హలీం అనేది పౌష్టిక ఆహారం. ఇది మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతే సాయంత్రం 4 o'clock, దాదాపు 12 గంటలు ఇది తయారు చేస్తారు. దీంట్లో 32 వెరైటీల ప్యూర్ మటన్, ప్యూర్ ఘీతో పాటు కాజు, పిస్తా, బాదం అన్ని ఇమ్యూనిటీ పవర్ ఉండే ఐటమ్స్ వేసి దీన్ని తయారు చేస్తారు. ఇది గతంలో 400 సంవత్సరాల క్రితం సౌదీ అరబ్ కంట్రీలో రాజులు తినే డిష్ ఇది. ఈ డిష్ ని 100 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వస్తుంది చేరింది. వంట మాస్టర్లు ఎప్పుడు జంట నగరాలు, ఉమ్మడి రాష్ట్రాలు ఉండేటప్పుడు హైదరాబాద్ వెళ్ళి తినేవాళ్ళం. వైజాగ్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ. ఒక 20-15 సంవత్సరాల క్రితం నుంచి మనం ఇక్కడ విజయవాడలో ఈ తీసుకొస్తాం జరిగింది. ఒక దాదాపు 15 సంవత్సరాల నుంచి జడ్డనెస్ బాషీ హలీం మనం అందుబాటులో పెడతాం జరిగింది. ఈ రానున్న దినదిన అభివృద్ధి లాగా ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి జరుగుతుంది. దీంట్లో 90% మా హిందూ సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ అందరూ మా పండుగ వాతావరణానికి వస్తారు ఫ్యామిలీలతో. ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ ఫెస్టివల్, ఇప్పుడు మనం ఎవరైనా కష్టపడేది ఏదైనా తినడానికి, మంచి రుచికర ఫుడ్ తినడానికి, ఈ ఫుడ్ ఫెస్టివల్ లాగా ఈ రంజాన్ మాసంలో వెరైటీ ఫుడ్ ఇక్కడ దొరికింది. ఫ్యామిలీలతో వచ్చి అందరూ విష్ చేయాలని, అందరూ వచ్చి ఈ టేస్ట్ చూడాలని జడ్డనెస్ బాషీ హలీం తరఫున మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, ఆయనకు వచ్చిన సీట్లకు జర్నీలోనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న పవన్ కామెంట్స్ పై స్పందించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఆ మనిషి కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ, ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు అంటూ ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా ఇచ్చామని జగన్ తెలిపారు. తమ పార్టీ నేతలు 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేద్దాం అన్నారని, అయితే అందుకు తాను వ్యతిరేకించి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా ఇచ్చానని ఆయన తెలిపారు. ఇంతమంది సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడా లేదంటూ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం. ఎక్కడా రూలింగ్ లేదు, ఎక్కడా దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి 79 స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో 80 స్థానాలకు 77 స్థానాలు వచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి కూడా 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామనంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు, లాగాకండి అని నేనే చెప్పాను. ఆయన ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు, నువ్వు మాట్లాడు, నేను వింటాను, నేను విని నీకు సమాధానం చెప్తాను, నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక, నువ్వేం అడుగుతావు అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో. కావాలంటే నా స్పీచ్ లేనండి అసెంబ్లీలో నేను అన్న మాటలు. ఆయనకు నాకు మధ్య తేడా అది. కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది, నేను చెప్పనివ్వను, నేను ఎవరి స్వరము విననివ్వను, నీకు 5 నిమిషాల కన్నా ఎక్కువ మైక్ ఇవ్వను అని నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీ అన్నది
అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది మాట్లాడగలుగుతుంది, స్వరం ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు మీరే అన్నారు 1.5-2 గంటలు పట్టింది సార్ అని. మరి 1.5-2 గంటలు పడుతుంది. మరి ఇవన్నీ నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా? బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్సే చూపించినాను, బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను. మరి టైం పడుతుంది. మరి ఇంక పట్టుకోకున్నట్టుంటుంది చెప్పు. మరి వినాలా? అవతలోనికి మైక్ ఇస్తేనే కదా నువ్వు అవతలోడు చెప్పగలుగుతాడు. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో వరుస పెట్టి పలు కీలక అంశాలపై చర్చ. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ ఫైర్. అహంకారానికి ఫ్యాన్ షర్ట్ వేస్తే జగన్ లాగే ఉంటుందని ఆగ్రహం. పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వైనాట్ 175 అని 11కు పడిపోవడంతో జగన్కు మతి భ్రమించిందని ఆగ్రహం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.